ఇక అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తుందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం 1,12,750 కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు. చంద్రబాబు 1998లో కూడా విజన్ 2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారన్నారు. ఇక ప్రజలు 5 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా, వచ్చి 20 ఏళ్ల కోసం గెలిపించుకుంటారా అని ప్రశ్నించారు. మన మేనిఫెస్టోనే మన విజన్, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్ గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. అప్పుడు మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్ గా మరి కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. సూపర్ 6 దాని పేరు కూడా ఏమి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకరికి 2, 3, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరి ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? అవును, ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి, ఎందుకంటే సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు. పేదరికం దానికి ఒక కారణం ఉండొచ్చు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకవేళ ఇంకా ఇంతకంటే బాగుండాలని అనుకోండొచ్చు. పోనీ ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువతకు యువగలం, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా ఒక్కరికన్నా. దీపం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ మధ్యలో పావు దీపం అంటే 1 సిలిండర్ ఇచ్చినారు ఈ సంవత్సరానికి. దాన్ని అర్ధ దీపం అనాలన్నా, పావు దీపం అనాలన్నా, ఏం దీపం అనాలన్నా మళ్ళీ. కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్స్, ఒక మెంబర్ వచ్చేసి ఏదే గానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబర్. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని.